నంద్యాలలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎంటీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకులని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవుల అవకాశం ఉంటుందని, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అభివృద్ధి, సంక్షేమంతో పాటు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంచిన యుగ పురుషుడని కొనియాడారు. నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి సభ, ఆ సభలో మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంచేలాగా మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్న నాయకులందరికీ స్వయాన్న ఆయన సొంతంగా రాసి లెటర్లు పంపించి ఆహ్వానించారు. ఆనాడు చాలా మంది వచ్చారు, సభ పైన కూర్చున్నారు. కూర్చోండి, భోజనం చేసిన తర్వాత పోవాలా, మీరందరూ కూర్చోండి. ఆ రోజు నందమూరి తారక రామారావు అంత గొప్ప వ్యక్తులు వెనకాల కూర్చొని ఉంటే, ఆయన సభ మొదలు పెట్టినప్పుడు కింద కూర్చొని నేను ఫొటోస్ చూశాను. నేను ఎంత గొప్పగా ఉండింది ఆ ఫొటోస్. ఆయన అంత పెద్ద ఆయన సభలో స్టేజ్ పైన కింద కూర్చొని ప్రసంగిస్తుంటే ప్రతి ఒక్కరు వెనకాల నాయకులు అందరూ లేచి చప్పట్లు కొడుతూ ఆయనకు నమస్కారాలు పెడుతూ ఉంటే, ఇంత గొప్ప నాయకులు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారంటే అది మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం మహానాడు చేస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలు మిస్ అయినా, ఆఖరికి కరోనా సమయంలో కూడా మనం మహానాడు చేశాము. ఈసారి అప్పుడు మహానాడు, ఇప్పుడు వరకు జరిగిన మహానాడు ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం జరగబోయే మహానాడు ఇంకొక ఎత్తు. ఎందుకంటే ప్రత్యర్థి కంచుకోటను బద్దలు కొట్టబోతున్నాం మనం అందరం. పులివెందులలో మన రాయలసీమ గడ్డపైన ఈసారి మహానాడు చేస్తున్నారంటే అది మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం. మన ప్రతి ఒక్క రాయలసీమ వాసి మనం ఆ 5 సంవత్సరాలు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలించిందో అప్పుడు అందరం కూడా కష్టపడ్డాం. ఈరోజు మన అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే, మహానాడు సమావేశాలు, ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేసినారో అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి సంవత్సరం పాటులో అభివృద్ధి ఏం చేశాము అనేది మేము చెప్పాల్సిన పని లేదు. ఊరూర ఎవ్వరు అడిగినా చెప్తారు. ఈరోజు వాళ్ళు చేయలేని పనులు మనం చేయగలుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని ఆపం. అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే, అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో 2000 కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి.